హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. స్వార్థం, మనిషికి స్వార్థం పెరిగి చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయేవారు ఉన్నారు. థ్యాంక్స్ చెప్పదామన్న ఇంగింత జ్ఞానం కూడా లేదు. స్నేహాన్ని, ప్రేమని, బంధువుల్ని, కన్న తల్లిదండ్రులను, తరతరాలను కూడా మర్చిపోయి స్వార్థం, ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు. కన్నవారి పట్ల గౌరవ మర్యాదలు కూడా తరిగిపోతున్నాయి. నేను, నా అనే స్వార్థం పెరిగి తనకు తానే జీవిస్తా అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. హృదయాలను ఒకటి చేసే అనురాగం, ఆప్యాయత ఉంటే అందరం ఒక్కటవుతాం కదా. మనిషిగా జన్మించినప్పుడు మానవ ధర్మం పాటించాలి. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది. సాగర గర్భాన్ని ఈదుతున్న మనిషి, అంతరిక్షాన్ని ఏలుతున్న మనిషిలో ఉన్న స్వార్థాన్ని పారదోలడానికి ప్రయత్నం చేస్తలేడు. స్వార్థం పెరిగి, ఆవేశం పెరిగి మనిషి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. స్వార్థం వల్ల నీవే ప్రయోజనం పొందవచ్చు, కానీ ఇతరుల వల్ల కలిగే మేలును మర్చిపోతున్నావు. అంత స్వార్థం నీకు అవసరమా? ఆలోచించు. థ్యాంక్ యూ.